అన్న రేట్లు అన్ని పెరిగినాయంటేనే పాత రేట్లు ఏమైనా ఉన్నాయా? రవీంద్ర ఎక్కరా చెప్పున్నా హరి పులిందల హరి మీ వాడేనా? ఏదో ఐపీ పెట్టినాడంట, నిజమేనా? ఐపీ పెట్టాడు ఏం మీకు తెల్లా? ఏందా ఊరంతా అనుకుంటా అంటే నువ్వు ఇప్పుడు తెలియదు, మీ ఫ్రెండ్ నువ్వు తెలియకుండా పోతుందా? అందుకే వాడు బండి సున్నా వీళ్ళు ఏం మనసులో ఏం తెలియనట్లే ఉండ, అన్ని తెలిసింటాయి వీళ్ళకి తెలియనట్లే పోతున్నారు వీళ్ళు. హరిగాడు దొంగని పోయినా అంటనా అప్పులు చేసి హరిగాడు అప్పులు చేసి దొంగని పోయినా అంట కదనా. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మీకు తెలియదా? మీకు తెలుసా? ఏందినా మీరు ఫ్రెండ్స్ పెట్టుకొని మీకు తెలియదన్నా ఏమన్నా? మనకి తెలుసు. ఏందినా నిజమేనా? అవునా? ఊరంతా అరిగాడు అప్పులు చేసి వెళ్ళిపోతాంటే వీళ్ళకి ఏం తెలియనట్లే ఉంటారు. దినాము వీళ్ళు చూస్తున్నారు, తెలియదా వాడు ఆయన ఏం ఖర్చు పెడతాడు, ఎంత ఖర్చు పెడతాడు, ఎట్లుండేది ఎవరికి తెలియదు. వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నారు. వాడు అరిగాడు ఐపీ పెట్టినా అంటాడు. మారిగాడా ఐపీ పెట్టాడా? ఊరంతా తెలిసి మనకు తెలియదురా. అప్పులన్నీ చేసినాడు దండిగా. కాదరశనాథ్, ఈ విషయం మనకి ఇప్పుడు తెలిసింది. మన టీవీ సభ్యులకు తెలిసో తెలియదో ఒకసారి మనం పోయి కనుక్కున్నాం. ఏంది నా ఎండకు తిరిగి తిరిగి అలసిపోయి చెట్ల కింద చల్లంగా ఉంటే పండుకోండా. ఏంది ఆ విషయం నా? నువ్వు ముందు పైకి లేచే చెప్తా ఇంపార్టెంట్ విషయం. ఏంది అంత ఇంపార్టెంట్ విషయం? ఏందో చెప్పు స్వామి. అడు అరిగాడు అప్పు చేసి దొంగన పోయినాడంట, ఊరంతా అనుకుంటున్నారు. పోయినాడా? వాడు 2 రోజుల నుంచి నా ఫోన్ ఎత్తనప్పుడే నాకు అర్థమైంది వాడు ఊరించి పోతాడని. నీ ఫోన్ ఏంటికి ఎత్తలే? వాడు 10,000 తీసుకొని 6 ఏళ్ళు అయింది, అసలు లేదు వడ్డీ లేదు. వారం నుంచి ఫోన్లు ఎత్తలే, నాకు అప్పుడే అర్థమైంది వాడు ఊరించి పోతాడని. అరిగాడు అప్పులు చేసి ఐపీ పెట్టి దుమ్ముమేనంట ఊరించి. ఆ విషయమే మాడుతున్నాం రా. ఆయన ఇదే చెప్తాను నాకు. ఎవరో సమయం నిద్ర వింటే లేపి మరీ చెప్తాడు నాకు. చూడరా, మనకు ఎవరు తెలుదురా, వాళ్ళ కొత్త తెలిసిందంటే ఏంద్ర ఇది? ఊరంతా తెలిసినాక మనకు తెలిసింది. ఏం చూడరా ఇప్పుడు? పోయినాడు ఎట్టా పోయినాడు, పోయిన లెక్క ఎట్టా పోయింది. బాధనో ఆనందమో మంచిగా 90 వేసుకుందాం పడరా. ఏ నువ్వేమన్నా వచ్చావా? నాకు అట్లా అలవాటు లేవులేనా, మీరు వేరా పండి. సరే పాడరా. అబ్బా, ముగ్గురు మనం ఎలా వస్తున్నారా? రండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. రండి. రే రాఘవేంద్ర, ఏం కావాలరా నీకు? ఎట్లా అపోయింది కానీ 10 మంచి రాష్ట్రాలు చెప్పరా ముందు. కొత్త మెరుతో ఇడా 90కి చిల్లర లేక వచ్చా అంటే లపాకి కావాలన్నాడు. మ్యాన్సన్ ఇస్తా గానీ హరిగారు 1,00,000 రూపాయలు అప్పు చేసినాడు, అది ముందు కట్టండి. మాకే సంబంధం. మీరు మందు దానికి వచ్చినప్పుడల్లా మీకు మందు తాపి వాడు అప్పుల పాలయ్యారా. ఈ పొద్దు వాడు అప్పులు ఎక్కువై ఐపీ పెట్టి ఊరిసిపోయారా. దీనికి కారణం అంతా మీ ముగ్గురేరా. అమ్మ బాబాయ్, మీ వల్ల వాడు అప్పు చేసి ఊరిసినాడు. మర్యాదకి మీరు లెక్క కట్టండి. మీరు 1,00,000 రూపాయలు పని చేయండి. రాఘవేంద్ర, షీనాతో 10,000 లెక్క పోతే పోయింది అని బాధలో మందు అదనిపోతే వాడు వైన్ షాప్ పడింది 1,00,000 రూపాయలు మనల్ని కట్టమంటాడు. 90కి చిల్లర లేక మనం చచ్చా అంటే ఈ 1,00,000 నుంచి కడతాం రా. ఈ అరిగాడేంద్ర నెత్తిన బండ వేసిపోయి కదరా నాయన స్వామి. ఊర్లో మానం పోతుంది కదరా నాయన స్వామి. ఎప్పుడాను అక్కడ పండుకుని అరిగాడు ఉంటుంటారు కదరా. వాడాడున్నారా ఊరిసి పెయింటే. బాజురావుడు బాదురా, చంపకాలు పెట్టుకుని అజరాడ పండుకునేవాడు. రే వాడే రే రాన్రా. అరే లేరా ముందు. రే ఊరంతా అప్పులు చేసి ఐపీ పెట్టి ఊరిసినామని ఊరంతా అనుకుంటారా.
అనుకుంటారు దావం చెప్తారు అందరూ. ఈ బాధలో మందు అవుదని బ్రాంచ్ షాప్ కాడికి పోతే వాడు ₹1,00,000 లెక్క మమ్మల్ని కట్టమంటాడు. వాడెవడు నేను నిద్రపోతుంటే లేపి హరిగాడు అయిపోయి పెట్టాడు అని అందరికి చెప్తారు. చెప్పుకుంటారా ఊరంతా మా ప్లాన్ సక్సెస్ అయిపోయిందన్నా. ప్లాను ఏం ప్లాన్ రా? ఏం ప్లాన్ రా? ఏందిరా రానేది అవునా? ఇదంతా నా ప్లాన్ ఉన్నా. ఏం ప్లాన్ రా? ఏం లేదన్నా, ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. అంటే గత 15 సంవత్సరాల నుంచి నేను ఎన్నో మంచి పనులు చేసిన. ఎవడన్నా అనుకున్నాడన్నా, కానీ ఒకసారి ఒక తప్పు చేసి ఎట్టుంటుంది, ఊరు జనం అంతా ఎట్ట రియాక్ట్ అవుతారు, వైన్ షాప్ వాళ్ళు కానీ మనం పోయే ప్రతి వాళ్ళు కానీ ఎట్ట రియాక్ట్ అవుతారు అని చెప్పి పుకారు లేపెట్టిన ఉత్త పుకారు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అంటే వైన్ షాప్ వాడు అడిగినా మిమ్మల్ని లెక్క కట్టమన్నాడు. నువ్వు నిద్ర పోతుంటే లేపి మరీ చెప్పినారు, బ్రహ్మాండంగా చెప్పినారు. మీరు దావుడు పోతుంటే పిలిచి మరీ చెప్పినారు. అంటే నేను మంచి చేసినప్పుడు ఎవడు ఏం చెప్పడు, అదే తప్పు చేసినావు అనుకో నువ్వు ఇంట్లో దానికొన్నా కూడా వచ్చి పిలిచి లేపి మరీ చెప్తారనా. అట్ట అయిపోయింది సమాజము, నా గురించి ఏమనుకుంటారు అని చెప్పేసి ఉత్త పుకారు ఊరక చెప్పినానా. వారిని పాసుల मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ నువ్వు ఎక్కడ నవ్వురా సామి నువ్వు? ఇప్పుడు వైన్ షాప్ లో లెక్క కట్టాలి కదా, లెక్క కడతా, నువ్వేం బాధపడద్దు. ఊర్లో ఏడాడు అప్పులు ఉన్నాయి, అన్ని అప్పులు కూడా కడతా. ఈ పొద్దున్న నుంచి మీరు కూడా జనాలు ఎలా ఉండరో తెలుసుకోండి. మనం మంచి ఎన్నిసార్లు మంచి చేసినా కూడా ఎవడు పట్టించుకోడు. ఒక్కసారి తప్పు చేసి ఊరంతా దండోరేసి మరీ చెప్తారన్నా. నిజమేరా అది? సరే నా 10,000 కూడా ఇచ్చావు కదా. చాలన్నా స్వామి, ఏంది నువ్వు? రే వైన్ షాప్ వాడు లెక్క కట్టమన్నాడు, మాకేం సంబంధం అంటే వాడు మీకు దాపేదానికే మా దగ్గర అప్పు చేశాడు అంటారా? ఆ లెక్క కట్టగలరా మేము? రే అప్పులు కడతావు కదరా, అయితే నా 10,000 వచ్చినట్టే. మన చెప్పినవరా రీ. ఏమన్నా వీడియో తీసినారు కదన్నా, ఎట్టుందన్నా? ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. సమాజంలో జనాలు నాడి ఎట్లుంది అంటే ప్రజెంట్ మనము ఎంత మంచి పనులు అంటే ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. వాడు ఏదో వాని స్వార్థ కోసం చేసింటాలే అనుకొని పట్టించుకోరు అనమాట. అదే ఒక చిన్న మిస్టేక్ చేయండి, దాన్ని అందరికీ తెలిసేలాగా, ఏదైనా న్యూస్లో వచ్చేలాగా, వార్తల్లో వచ్చేలాగా, ఇట పటాన నిద్రపోతుంటే వచ్చి లేపి మరీ చెప్తారు. అంటే అట్ట ఉంది కాలం అని తెలియపరచడం కోసం మాత్రం వేసినాం. అంటే మన చెడ్డనే కాదు మంచిని కూడా 10 మందికి తెలిసేలాగా చేయండి అని ఒక ఉద్దేశం చేసినాం. ఏ పటాన చెప్పున్నా? ఈ సమాజంలో మంచి చాలా స్పీడ్గా ఎప్పుడు పోదు, చెడు తొందరగా వెళ్ళిపోతుంది. కొందరికి ఆత్రం జనాలకు ఏదన్నా ఒక విషయం తెలిసిందనుకో అది 10 మందికి చెప్పి గ్యాస్ స్టవ్లతో తలగా అని కడుపు పోయి తెచ్చిపోతారని భయం అనమాట వాళ్ళు. నన్ను లేపు చెప్పి అటువంటి అనమాట. కాబట్టి అన్నీ చెడు చేసినప్పుడు తప్పని చెప్పండి, మంచి చేసినప్పుడు మంచి అని అప్రిషియేట్ కూడా చేయాలి. అది అంతే. మన అక్కడ రాజేంద్రకి చెప్పు. ఈ అరిగాడు అప్పులు చేసినాడు తెలుసు కానీ దావం చెప్పదంటే మీ అరిగాడు అప్పులు చేసినాడు, మీ అరిగాడు అప్పులు చేసినా అంటే నిజం అనుకున్నా. ఇది లాస్ట్ నుంచి ఇది కథ నేను తెలియదు. ప్రయోగం చేసాడు మా మీద, మమ్మల్ని అడిగితే నిజం అనుకున్నావు. ఏంది అరిగాడు ఇట్టాడు అనుకున్నా. అది నమ్మడు. ఊరిడిచిపోయినా అంటే అందరు నమ్మడమే. ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఎవరు గమనించలే. వాళ్ళతోనే తిరిగినారు, వాళ్ళతో తాగినారు అని చేసినారు. కానీ ఊరిడిచిపోయినా అంటే వెంటనే నమ్మేశారు వీళ్ళు కూడా. చూడ సమాజం అట్లా ఉంది. కాదన్నా వైన్ షాప్ లో వీళ్ళ కోసం నేను తాపితే కనీసం ఆ లెక్కన్నా కట్టలేదు ఉన్నాయి ఇల్లు. అది కూడా కట్టలే ఇల్లు. ఆడుకున్నామా వదిలేసినామా అంతే. ప్రస్తుత సమాజం అంటే ఉంది. తాపితే తాగడం వెళ్ళిపోవడం అంతే. వాళ్ళు లెక్క కట్టినా లేదా అవసరం లే. అంటే వాడు ఊరు విడిచిపోయి లెక్క కట్టాలంటే కట్టరు. ఏంటి కడతా? మేమేమన్నా సంతకాలు పెట్టినా ఏమన్నా? నీ ముందు తగిన మేము తాగలేదు మళ్ళా. చెప్పు నా శ్రీనాథనా. అయ్యాల నుంచి నా కాలు తొక్కుతాను, నేను ఏం చెప్పలేకుండా మీరు మాట్లాడతారు. నేను నాకు కాడ ఏందో తెగిన అది దాని కాలు పెట్టాము పెట్టా. నేను రిజిస్టర్ ఆఫీస్ కానీ చూసినా ఈయన ఏందో చేస్తానని ఈయన పేరు లేకుండా ఏందో చేస్తాను. నాకు అప్పుడే అర్థమైంది ఏందో చేస్తాడు, అడిగాడు ఏందో చేస్తాడని. 3 నెలలప్పుడే అన్నట్టుగానే చేసినాడు. కాబట్టి ఇప్పుడు మామూలుగా అన్న చెప్పినట్టు చెడు అనేది ఫాస్ట్గా అందరికి జనాలకు తెలిసిపోతుంది, మంచి లేట్గా తెలుస్తుంది అన్నట్టు మా వీడియోలో మొన్న ఒకరు కామెంట్ చేసినారు. ఏందన్నా ఎప్పుడు మందాయి వీడియోలు లెక్క వీడియోలు ఏనన్నా ఇంకొంచెం మంచి చేయండి అంటారు. అంటే అంతకన్నా ముందు చాలా మంచి వీడియోలు చేసినాం, దాన్ని ఎవరు పట్టించుకోవాలి. మేము చేతిలో బీరు బాటిల్ పట్టుకున్నా లేదా అప్పు కోసం అని వినా ఇట్లాంటి వీడియోలో మిలియన్స్లో పోతున్నాయి. కాబట్టి ఇది జస్ట్ తెలియపరచడం కూడా సార్. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. ఎందుకంటే గంట మంచి రాలే. ఈ డైలాగ్ చంద్రన్నది, కాకపోతే ఆయన కూడా లేడు కాబట్టి నేనే చెప్తాను. తిరుమలకు పోయినాడు చంద్రన్న, తిరుమల పోయినాడు. ఆ నుంచి ఇంకా మన మురళన్న బెంగళూరు పోయినాడు, మన భాషన్న డ్యూటీ పోయినాడు. ఇట్లా మన హరిమామ వైన్ షాప్ లో కొంచెం బిజీగా ఉండి లెక్కాసారాలు చూసుకుంటాడు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకోటి ఏంటంటే మనకు 100K దగ్గరలో ఉన్న యూట్యూబ్ ఛానల్, కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము కూడా వీడియోలు బాగా చేస్తామని అర్థమవుతుంది. వాళ్ళు కూడా మాకు ఒకటి సిల్వర్ బటన్ పంపించారు, అది కూడా మీ ఆధ్వర్యంలో ఓపెన్ చేసి చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్.